ఓకే రండి. అదే టీవీ ఎక్కడ ఉండేదండి ఇంతకుముందు? ఇంట్లో ఉండేది. చేస్తా. ప్రాబ్లం ఏంటంటే టీవీలో డెడ్ ఆన్ అవ్వట్లేదు, అట్లా వస్తలేదు. పోతుంది. పోయిందా? అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం ₹1,00,000 పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడతాం? చేసినాం కాబట్టి నేను బాగా గొప్పట వాళ్ళాను. బాగా అంటే బాగా సీరియస్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడ కొనుక్కున్నామో అక్కడ మాకు రెస్పాన్సిబుల్ ఉంటుంది. మనకు వాళ్ళతోటి చెప్పిన ఇట్లా అంటే నేను ఎవ్వలకి అని నీకు డబ్బులు కట్టినా నాకు టీవీని అడవాలి. అదే సేమ్ ప్రాబ్లం. టీవీ ఎక్కడ ఉంటుందో ఫిక్స్ చేస్తే అక్కడ ఫిక్స్ చేసి ఫోటోలు తీసుకుని టీవీ తీసుకెళ్తాం. ఇట్లనే టేబుల్ మీద పెట్టండి. అట్లా నడవది. కరెక్ట్ పెట్టండి. అది కరెక్ట్ పెట్టలేదు కదా, తిప్పి పెట్టండి. అది కరెక్ట్ పట్టిందా? ఆ కోర్ ఎటు ఉంటే అటు పెట్టండి. అది రిమోట్ మీ దగ్గర ఉంచండి. రిమోట్ ఎక్కడ ఉంచండి. రిమోట్ మీద ఐడి ప్రూఫ్ కావాలి. ఐడి ప్రూఫ్ ఏమి ఇవ్వాలి? ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు. ఓకే పంపించండి. ఆయన చెప్పండి, ఆయన పంపిస్తాడు. ఆయనకేనా ఫోన్ మీ దగ్గర ఉంచండి. హలో, టీవీ కలెక్ట్ చేసుకున్నాను. కస్టమర్ ఆధార్ కార్డ్ ఫోటో అండ్ బిల్ కాపీ ఫోటో కావాలి. మీ దగ్గర ఉందండి బిల్ కాపీ? నాకు ఇదే నెంబర్ బిల్ కాపీ ఫోటో పెట్టండి. కస్టమర్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా నెంబర్కి వాట్సాప్లో పెట్టుకుంటారా హాయ్ అని ఫోన్ పెడుతున్నాను చూడండి. మీరైతే నాకు బిల్లు ఐడి ప్రూఫ్ త్వరగా పెట్టండి. ఓకే చాయ్ పెట్టుకోవే. తీసుకుంటా కానీ చాయ్ పెట్టుకో. గిల్లు పోతానికి తాగేస్తాను. అత్తాను ఒక్క నిమిషం. చాయ్ పెట్టుకో.
ఇది ఇంకా 2-3 రోజులు అవుతుంది, స్టాక్ లేదట. ఇప్పుడు లేవు కదా మా మరి నేను ఏం చేయాలి, స్టాక్ లేదట, పైసలు ఇవ్వండి ఇస్తా. మరి రేపు మళ్ళీ చిన్నోడు పోతాడు, చిన్నోడు పోతే నీకు పుణ్యం కట్టుకోమా అయితే తెప్పిస్తా. నేను నీకోసమే ఊకే పంపిస్తున్నా. ఇప్పుడు మన ఉండాయని ఇస్తుంది చూస్తా కదా, చిన్న ప్యాకెట్ ఇట్లా ఉంపిస్తా వేరే. చూస్తా. ఏదో పుణ్యం కట్టుకోమా పిల్లికి. ఓకే దాని మందం ఇస్తా. ఇంకా 2 రోజులు అవుతుంది అమ్మా. అవుతుంది. ఓకే రండి. అదే టీవీ ఎక్కడ ఉండేదండి ఇంతకుముందు? ఇంట్లో ఉండేది. లెక్క పని చేస్తుందండి ఇది? చేస్తా. ప్రాబ్లం ఏంటండి టీవీలో? డెడ్ ఆన్ అవ్వట్లేదు అసలు. వస్తలేదు. పోతుంది. పోయిందా? అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడతాం? చేసినాం కాబట్టి నేను బాగా గొప్పట వాళ్ళాను. బాగా అంటే బాగా సీరియస్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడ కొనుక్కున్నామో అక్కడ మాకు రెస్పాన్సిబుల్ ఉంటుంది. మనకు వాళ్ళతోటి చెప్పిన ఇట్లా అంటే నేను ఎవ్వరికి అని నీకు డబ్బులు కట్టినా నాకు టీవీ నడవాలి. అదే సేమ్ ప్రాబ్లం. టీవీ ఎక్కడ ఉంటుందో ఫిక్స్ చేస్తే అక్కడ ఫిక్స్ చేసి ఫోటోలు తీసుకుని టీవీ తీసుకెళ్తామండి. ఇట్లనే టేబుల్ మీద పెట్టండి. అట్లా నడవది. కరెక్ట్ పెట్టండి. అది కరెక్ట్ పెట్టలేదు కదా, తిప్పి పెట్టండి. అది కరెక్ట్ పట్టిందా? ఆ కోర్ ఎటు ఉంటే అటు పెట్టండి. అది రిమోట్ మీ దగ్గర ఉంచండి.
రిమోట్ ఇక్కడే ఉంచండి. రిమోట్ మీద ఐడి ప్రూఫ్ కావాలి. ఐడి ప్రూఫ్ ఏమి ఇవ్వాలి? ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ. ఓకే పంపించిన ఆయనకు చెప్పండి, ఆయన పంపిస్తాడు. ఆయనకేనా? ఆ. ఫోన్ చేయి. ఇది మీ దగ్గర ఉంచండి. రిసిప్ట్. హలో సరే, ఇవి కలెక్ట్ చేసుకున్నాను. కస్టమర్ది ఆధార్ కార్డ్ ఫోటో అండ్ బిల్ కాపీ ఫోటో కావాలి. మీ దగ్గర ఉందండి బిల్ కాపీ. నాకు ఇదే నెంబర్ బిల్ కాపీ ఫోటో పెట్టండి. కస్టమర్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టుకుంటారా హాయ్ అని ఫోన్ పెడుతున్నాను చూడండి. మీరైతే నాకు బిల్లు ఐడి ప్రూఫ్ త్వరగా పెట్టండి. ఓకే ఒక చాయ్ పెట్టుకోవే, తీసుకున్నా కానీ చాయ్ పెట్టుకో, గిల్లు పోతానికి తాగేస్తాను అత్తాను. ఒక్క నిమిషం చాయ్ పెట్టుకో. ఇది ఇంకా 2-3 రోజులు అవుతుంది, స్టాక్ లేదట. ఇప్పుడు తినలేక లేవు కదా మా. మరి నేను ఏం చేయాలి? స్టాక్ లేదట, పైసలు ఇవ్వండి ఇస్తా. మరి రేపు మళ్ళీ చిన్నోడు పోతే నీకు పుణ్యం కట్టుకోమా అయిపోయి. తెప్పిస్తా, నేను నీకోసమే ఊకే పంపిస్తున్నా. ఇప్పుడు మన ఉన్నాయని ఇస్తుంది. చూస్తా ఏదన్నా చిన్న ప్యాకెట్ ఇట్లా ఉంపిస్తా వేరే. చూస్తా. అదే ఏదో పుణ్యం కట్టుకోమా పిల్లికి. ఓకే దాని మందం ఇస్తా. మరి 2 రోజులు అవుతుందా అమ్మా? అవుతుంది.